మరి ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఇక్కడే ఉన్నాయన ఒక ఆయన లాటరీ ద్వారా గెలిచిండు. ఆయన ప్రజలు ఎన్నుకుంటే గెలవలే, అదృష్టవశాత్తు లాటరీ ద్వారా సిపిఐ ఎమ్మెల్యే ఇక్కడ లాటరీ టికెట్ కొనుక్కుంటే ఎమ్మెల్యే అయింది ఒక ఆయన. ఎప్పుడు కూడా ఆయన సొంత బలంతో ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కాలే. ఒకసారి మహాకూటమి పేరు మీద మరి ఏదైతే 2009లో సిపిఐ ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ, సిపిఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అన్ని కలిసి మహాకూటమిగా అప్పుడు ఎమ్మెల్యేగా కన్ను లొట్టబోయి కేవలం 2000 ఓట్లతో గెలిచినావు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లతో గెలిచినావు. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎవరు కూడా భావిస్తలేరు. నువ్వు ఒక లాటరీ ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. నువ్వు ఎమ్మెల్యే అన్న విషయం కూడా ఇక్కడ ప్రజలు ఎవరు కూడా గుర్తిస్తలేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడతాడు, దేశంలో భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటాడట. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే దేశంలో 18 రాష్ట్రాలలో 3 సార్లు దేశాన్ని వెళ్తున్న నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని నేను అడ్డుకుంటా అంటున్నాడు. ఇది ఆయన చూస్తే జాలేస్తుంది, నవ్వు వస్తుంది. ఈ యొక్క మరి మన యొక్క కొత్తగూడెం కూడా ఒక పాలుగా మారింది. ఆయన కేఏ పాల్ గురించి ఎట్లా మనం సోషల్ మీడియాలో చూసి మనందరం కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తామో, కొత్తగూడెం కూడా ఒక కేఏ పాల్ ఎవరే అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు. ఆయన నేను భారతీయ జనతా పార్టీని అడ్డుకుంటాం, దేశంలో అడ్డుకుంటాం, ఈ రాష్ట్రంలో అడ్డుకుంటాం అని చెప్తున్నాడు. అయ్యా, ఈ రోజు మీ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడం అంటే కమ్యూనిస్టు తరం కాదు కదా. గతంలో మీ తాతల దేశంలో తరమే కాలేదు. ఈరోజు పోయి పశ్చిమ బెంగాల్లో చూసిరా, పక్కనున్న కేరళ చూసిరా, మా కాషాయ సోదరులు ఎట్లా కొట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి నువ్వు సొంతగా ఈనాడు గెలవరాయన ఈరోజు భారతీయ జనతా పార్టీ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాడు. మేము అడ్డుకుంటామని చెప్తున్నాడు. అమిత్ షా గారి మీద మాట్లాడతాడు, నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడతాడు, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల మీద మాట్లాడతాడు. అసలు మీకు స్థాయి ఉందా? సిపిఐ పార్టీగా దమ్ముందా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం.